ఏంటిది? రైట్. ఒక అబ్బాయిని క్లాస్లో టీచర్ అడిగింది ఏమని, బాబు నీకు ఏం కోరికలు ఉన్నాయి చెప్పు అంటే, వాడు కొంచెం చాలా తెలివైనడు, లిస్ట్ చెప్పడం ఇష్టం లేక 6, 5, 4, 3, 2, 1, 0 ఇది నా కోరిక మేడం అని అన్నాడు. టీచర్కి అర్థం కాదు. టీచర్కి అర్థం కాక ఏం చేసిందంటే, ఒక మంచి చాలా రోజుల నుంచి ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది ఆ టీచర్. మరి వాళ్ళ నాన్న చెప్తే అన్నాడు వాడు, లేకపోతే వానికంటే గొప్పలు ఎవరన్నా చెప్తే అన్నాడో లేదో, కానీ నీ కోరిక ఏందిరా, నువ్వు పెద్ద లెక్క ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే వాడు ఏం చెప్పిండు, 6, 5, 4, 3, 2, 1, 0 ఈ చెప్పిండు. తర్వాత చాలా రోజుల మరణం తర్వాత అర్థమైంది ఏంటంటే, అసలు దీని లోపం ఏంది అని అడిగింది. అయితే ఫస్ట్ ఏంటి, 6 డిజిట్ శాలరీ, 1, 2, 3 ఎంత ఇది, 1,00,000 రూపాయలు జీతం ఉండాలి నెలకి. ఓకేనా, ఇది ఫస్ట్. రెండోది ఏంటి, ఫస్ట్ది అయిపోయింది. రెండోది ఏంటి, 5. ఓన్లీ వీక్ ఉంటుంది కదా, వారంలో 5 రోజులు మాత్రమే పనిచేయాలండి. శనివారం ఆదివారం రెస్ట్ తీసుకోవాలి. ఎట్లా ఉండాలంటే నేను చేసే పని కేవలం 5 రోజులు మాత్రమే ఉండాలి వారంలో. నెక్స్ట్ 4 అర్థం ఏంటంటే 4 వీలర్ కార్ ఉండాలండి. 4 చక్రాలు ఉన్న బండి కావాలి నాకు. అది ఎంత అనేది తెలియదు కానీ ఖచ్చితంగా కార్ అనేది కావాలి. నెక్స్ట్ 4 అయిపోయింది. ఏంటిది, 3 ఏంటి మరి, 3 ఏంటంటే 3 బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు కావాలి. 1 అమ్మ నాన్నకి, 1 పిల్లలకి, 1 రెండోది నాకు మా వారి 3 బెడ్రూమ్ ఉన్న ఇల్లు కావాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఏంటి కోరిక అంటే, ఓన్లీ 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక బాబు. నెక్స్ట్ ఒకటేంది నాకు ఒకటే భార్య ఉండాలి, ఉండాలి. సో ఇది పెద్దగా అవసరం లేదు మనకి, కానీ ఒకటే హౌస్ వైఫ్. నెక్స్ట్ 0 ఏంటంటే 0 టెన్షన్స్. నాకు లైఫ్లో టెన్షన్, రేపటి గురించి ఆందోళన అనేది ఉండదు. రేపు ఏమవుతుందో, రేపు నా లైఫ్ ఎట్లుండబోతుందో, ఇవాళ డబ్బులు ఉన్నాయి రేపు ఉంటే ఉండవు, ఇలాంటి టెన్షన్ నాకు. సో ఎంతమందికి ఉంది ఇలాంటి కోరిక? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమందికి ఉంది? 6 అంకెల జీతం ఉండాలి, 6 అంకెల జీతం ఉండాలి. రెండోది ఏంటి, వారంలో 5 రోజులే పని చేయాలి. నెక్స్ట్ 4వది ఏంటి, 4 చక్రాలతో బండి కావాలి, కారు కావాలి. 3వది ఏంటి, 3 బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు కట్టుకోవాలి. రెండవది ఏంటి, 2 పిల్లలు. అంటే ఈ 2 పెద్దవి మన దాంట్లో లేవు, కానీ నెక్స్ట్ 0% టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి లైఫ్ కావాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. సో పైసలు సంపాదించడానికి ప్రపంచం మీద చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పనులు చేస్తున్నారు, జాబ్లు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఇంకా రకరకాలు చేస్తున్నారు. అయితే ఒక మనిషి అనుకోండి, భయపడకూరి, నాకు డ్రాయింగ్ అంత గట్టిగా రాదు. ఈయన ఒక మనిషి, ఈ మనిషిలో ఒక తలకాయ 2 కాళ్ళు ఇవే తీస్తున్నాను నేను. ఇంకా లోపలికి ఏంటంటే స్కానింగ్ అవి తీయాలి కాబట్టి నాకు దేనికి రాదు కాబట్టి నేను తీయాలి. ఓకేనా? అయితే ప్రపంచం మొత్తం మీద ఒక 100 రూపాయలు ఉన్నాయనుకుంటే, సరే ప్రపంచం మొత్తం కాదు కానీ భారతదేశమే అనుకుంటే, భారతదేశం మొత్తం మీద ఒక 100 రూపాయలు ఉంటే 95 రూపాయలు
కొంతమంది దగ్గరనే ఉన్నాయి, వాళ్ళని రిచ్ అంటుంది. మిగిలిన 5 పైసలు మిగిలిన వాళ్ళందరి దగ్గర ఉన్నాయి, వాళ్ళని ఏమంటున్నాం? లేబర్. పూర్ అంటుంది, పేద వాళ్ళ. అయితే ఒక మనిషి రిచ్గా బతకాలా, పూర్ కావాలా, ధనవంతుడు కావాలన్నా పేదోడు ఉండాలా అనేది దేన్ని డిసైడ్ అయి ఉంటుందంటే, సో ఎవరైతే వీళ్ళు పూర్ ఉన్నారో వీళ్ళు కాళ్ళని చేతులను మాత్రమే వాడుతున్నారు. బాగా అర్థం చేసుకోండి, ఈ లైన్ అర్థమైతే ఈ బిజినెస్ కూడా ఏమంటారు, ఈ మీటింగ్ కూడా అంత అవసరం, లాస్ట్ దాకా అంతేం అవసరం లేదు. ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళు దేన్ని వాడుతున్నారు, డబ్బు సంపాదించడానికి దేనిలను వాడుతున్నారో కాళ్ళని చేతులను వాడుతున్నారు, శారీరక శ్రమ చేస్తున్నారు. దానివల్ల ఫలితాలు వస్తున్నాయో లేదనేది నేను చెప్తాను. రెండవది, ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో 90 తీసుకునే వాళ్ళు వాళ్ళందరూ దేన్ని వాడుతున్నారు? దేన్ని వాడుతున్నారు. ఇప్పటిదాకా మనం ఏది వాడిన డబ్బులు సంపాదించడానికి కాళ్ళ చేతులు వాడినాం, ఇంకా అవుట్డేటెడ్, అది అయిపోయింది. కానీ 5G యుగంలో ఉన్నాం కాబట్టి దేన్ని వాడాలి ఇప్పుడు? దేన్ని వాడాలి. సో రైట్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నా ఇంకా. సో రాజు నా పేరు, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో వెస్టీజ్ ప్లాట్ఫామ్ రాకంటే ముందు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసిన నేను, దాంతోపాటు LIC ఏజెంట్గా కూడా వర్క్ చేసాను. సో నేను ఈ ప్లాట్ఫామ్కి చాలా బలవంతంగా వచ్చిన, సో చాలా ఇష్టం లేకుండా వచ్చిన. ఎట్లా అంటే వెస్టీజ్ అంటే నాకు ఆవగించేంత నమ్మకం కూడా లేదు. కానీ ఒక బట్టల షాప్లో బట్టలు కొనుక్కుందామని పోతే ఆ బట్టల షాప్ మేడం తగిలించింది. ట్యాగ్ లైన్ తగిలించుకుంటారు కదా, భార్యలు అయితే మంగళసూత్రం వేసుకుంటారు కదా, ఈ ట్యాగ్ లైన్ నా మీదకి రావడానికి కారణం ఎవరంటే బట్టల షాప్లో మేడం. ఆ మేడం పేరు లావణ్య, ప్రజెంట్గా గ్రౌండ్ డైరెక్టర్గా ఉంటూ 1,52,000 ఇన్కమ్ తీసుకుంటుంది. అయితే చప్పట్లు. అయితే నేను ఎందుకు వచ్చినంటే బట్టల షాప్లో బట్టలు తీసుకోవడానికి వెళ్ళినా మేడం ఏమో నాకు ఇది అంటియాలని నాకు చూస్తుంది, అంటించుకోకుండా అని పారిపోదామని నేను చూస్తుంది. ఇలాంటి సందర్భం ఎన్ని రోజులు జరిగింది అంటే దాదాపు ఒక 2 నుంచి 3 నెలల మధ్యలో జరిగింది. ఒకరోజు గట్టిగా అంటిద్దాం అనుకుందేమో మేడం, నాకు తెలియదు, కానీ ఒక మీటింగ్కి రాన్నది. నాకు ఏమనుకున్నా నేను మీటింగ్ అంటే, మీటింగ్లో చాలా చెప్తారులే, ఆ మీటింగ్ అంతా విన్న తర్వాత నాకు నచ్చలేదని చెప్దామని వచ్చిన మీటింగ్. కానీ వెస్టేజ్లో ఏం చెప్తారు మీటింగ్లో? ఫోన్లు సైలెంట్లో పెట్టుకోరి, మీటింగ్ అంతా అయిపోయేంత వరకు అన్నారు ఫోన్ సైలెంట్లో పెట్టుకొని వెనకాల కూర్చొని ఇష్టం లేనట్టు. ఇష్టం లేకుండా ఎట్లా ఉంటుంది? వెళ్ళి ఇష్టం లేకుండా చేస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది సంసారం? ఉండదు కదా. కాబట్టి వెస్టేజ్ వాళ్ళకి అన్నీ తెలిసాయి. ఈరోజు కొత్తగా మీరు వచ్చారు కదా, మీ మీద ఎప్పటి నుంచి టార్గెట్ పెడుతున్నా మీరు వచ్చేది. మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళైనా వదిలిపెడతారు కానీ వెస్టేజ్ వాళ్ళు వదలరు. కాబట్టి అట్లా అనుకుందాం మేడం, నన్ను ముందుకు చాలా పడేసింది, మీటింగ్ స్టార్ట్ అయింది. కానీ అప్పటిదాకా నేను విన్నది ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అనేది ఉంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం యాక్టివ్గా ఉండి మనం పని చేసుకున్న రోజులే పైసలు వస్తాయి, దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటుంది. ఇంకొకటి ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి? మనం ఉన్నా లేకున్నా, మనం పని చేసినా చేయకపోయినా వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటుంది. నాకు కూడా ఆ మీటింగ్ పోయిన తర్వాత తెలియదు, ఆ మీటింగ్ పోయిన తర్వాత అర్థమైంది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏంది తెలుసుకోవాలని మెల్లమెల్ల మీటింగ్లోకి వస్తా ఉంటే వెస్టేజ్ ఎట్లా అయిందంటే ఇంకా ఒక వ్యసనం లాగా అయిందండి. బాడీలో కళ్ళు, ముక్కు, నోరు ఎట్లయితే పార్ట్ అయిందో వెస్టేజ్ కూడా బాడీలో తెలియకుండానే ఒక పార్ట్ అయిపోయింది. అట్లా ప్రజెంట్గా వర్క్ చేస్తున్నాను ఇందులో. సో వెస్టేజ్ కంపెనీ పేరు ఏంటి? వెస్టేజ్. రైట్. నా జర్నీ చెప్పడం వల్ల మీకు పై ఉన్నది. కానీ వెస్టేజ్ అనేది ఒక కంపెనీ, ఒక ఆర్గానిక్ కంపెనీ. దట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2004లో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసింది ఇండియాలో స్టార్ట్ అయింది. కంపెనీ ప్రొఫైల్ కూడా పెద్దగా ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బోర్ వస్తుంది. సో ఇండియాలో 2004లో స్టార్ట్ అయింది, ప్రజెంట్ 2024లో ఉంది. అంటే దాదాపుగా 20 సంవత్సరాల చరిత్ర ఉంది వెస్టేజ్. ఒకవేళ వెస్టేజ్ కంపెనీ బిజినెస్సే చేయాలనుకుంటే, లాభాలే తీసుకోవాలి అనుకుంటే జస్ట్ 20 ఏళ్ల కాలంలో చాలా ప్రోడక్ట్లు లాంచ్ చేయొచ్చు, జనాల మీద ఉండవచ్చు. స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రోడక్ట్లు ఉంటాయి, ఇప్పుడు 420+ ప్రోడక్ట్లు మాత్రమే ఉన్నాయి.
నిన్న మొన్న వచ్చిన కంపెనీలు కూడా కొన్ని వేల ప్రోడక్ట్లు జనాల మీద వృద్ధులు, కానీ వెస్టీజ్ అట్లా ఏమైనా చేస్తుందా? వెస్టీజ్ లో ఒక ప్రోడక్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జనాల ఆరోగ్యానికి సంబంధించిందే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? నెక్స్ట్ బయట ఇండియాలోనే స్టార్ట్ అయిన కంపెనీ ప్రజెంట్ 9 దేశాలలో ఉంది. సో వెస్టీజ్ లో ఏమన్నా జాయిన్ కావడానికి ఏమైనా డబ్బులు కట్టాలా? లేదు, కట్టాల్సిన అవసరం లేదు. 2004లో డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుంటే 2024లో కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం. మెంబర్షిప్ అనేది ఫ్రీగా. ఏంది మరి దీంట్లో కథ ఏంటి అంటే, ఏ ప్రోడక్ట్ ఉంది దీంట్లో కొన్ని బయట ఇప్పటిదాకా మనం ఏవైతే బయట ప్రోడక్ట్లు వాడుతున్నామో ఆ ప్రోడక్ట్ల బదులు దీంట్లో కూడా కొన్ని రకాల బ్రాండ్లు ఉంటాయి. హోమ్ నీడ్స్, మన ఇంట్లో కావాల్సినవి ఏమేమి ఒక మనిషి లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏవైతే వాడతాడో మనిషి, ఏమేమి వాడతాడు? పేస్ట్, సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, బట్టలు ఉడిచేది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించినవి ఉంటాయి. మూడవది ఏంటి? బ్యూటీ కేర్, అందంగా ఉండాలని రకరకాల క్రీములు వాడతాం కదా, వాటికి సంబంధించినవి వెస్టీజ్. నాలుగవది ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్. మేము డాక్టర్లం కాదు, ఇక్కడ ఉండేటివి మందులు కాదు, వీటితో ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకేనా? ఈ సప్లిమెంట్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషి ఉన్నాడు కదా, మళ్ళీ గీస్తున్నాం, మనిషి బొమ్మే వస్తుంది. మనిషివి రకరకాల పాటలు ఉంటాయి, ఇంటర్నల్గా బయటికి కనిపించేటివి, బయటికి కనిపించేది లోపల. అయితే ప్రతిదానికి కూడా బలం కావాలి. ఆ బలం ఎక్కడి నుంచి రావాలి మనిషికి అంటే, తినే తిండి నుంచి వస్తుంది, తాగే నీళ్ళ నుంచి వస్తుంది, పీల్చే గాలి నుంచి వస్తుంది. ఈ మూడిట్ల నుంచి మనిషి మనుగడ అనేది ఉంటుంది. ఈ మూడు లేకపోతే ఉంటాడా మనిషి? ఉండడు. సో అయితే ఏంటంటే, ఈ మూడిట్ల నుంచి కావాల్సిన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలన్నీ ఇప్పటిదాకా మనకు అందుతలేవు. ఇవన్నీ అందాలంటే ఒక మనిషి ఏంటంటే చాలా రకాల ఐటమ్స్ తీసుకోవచ్చు. రోజు 3-4 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, గుడ్లు, పప్పు, మాంసం ఇవన్నీ తినాలి. తింటున్నాం మనం? తింటలేము. కాబట్టి శరీరానికి ఏదో ఒక పాటికి అవసరమైన పోషకాలు అందక దానికి సంబంధించిన రోగం అనేది వస్తుంది. ఈ సప్లిమెంట్ ఎట్లా పని చేస్తుందంటే, సో రోగం ఏదైతే ఉందో, పోషకం ఏదైతే శరీరానికి అందుతలేదో ఆ పోషకాన్ని అందిస్తుంది అన్నమాట. ఓకేనా? అది అందుకోవడానికి కొంచెం టైం పడుతుంది మన శరీరానికి. శరీర ధర్మాన్ని బట్టి ఒకరికి నెల పడితే, కొంతమంది 2 నెలలు పడుతుంది, కొంతమంది 3 నెలలు పడుతుంది, కొంతమంది 6 నెలలు కూడా పడుతుంది. ఓకేనా? ఇవేవి కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఓవరాల్ వాడచ్చు. ఇవి ఆల్రెడీ ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వాడచ్చు, వ్యాధి రాకుండా అడ్వాన్స్గా వాడచ్చు. భవిష్యత్తులో షుగర్ లేదు ఇప్పుడు నాకు, కానీ షుగర్ రాకుండా ఫ్యూచర్లో రాకుండా ఇప్పుడు వాడచ్చు. మోకాళ్ళ నొప్పులు లేవు నాకు, కానీ ఫ్యూచర్లో రాకుండా వాడచ్చు. సో ఇట్లా ప్రికాషనరీగా వాడుకునేటివి, లేదు అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా వాడచ్చు. ఈ 4 రకాల సెగ్మెంట్లో ఉన్న ప్రోడక్ట్లు ఉపయోగిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీనికంటే ముందు కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు దీంట్లో. సో వాళ్ళ జర్నీ విందాం. సో వాళ్ళు కూడా మీలాగనే బలవంతంగా పగ్గాలేసి ముందుకు వస్తేనే వచ్చి దీంట్లో జర్నీ చేస్తున్నారు. సో వాళ్ళెవరు కూడా కంపెనీ నుంచి వచ్చిన ట్రైనర్లు కాదు, అంత బాగా మాట్లాడలేకపోవచ్చు, కాబట్టి ఎవరు కూడా అది చేయొద్దు. సో లెట్స్ వెల్కమ్ ఆల్ సిల్వర్ అండ్